అబ్బా ఎప్పుడు ఇట్లనే ఉంటే ఎంత బాగుండే. రయ్య రయ్య బండ్లు ఉరుకొచ్చుడు లేదు, కుయ్య కుయ్య హారన్ల సప్పుడు లేదు. 2 నిమిషాలు ఆగే సిగ్నల్ కాడ ఇప్పుడు 30-40 సెకండ్లే. ఇట్లా ఎర్ర లైటు అట్లా పచ్చ లైటు. మళ్ళా ఫోటోలు కొట్టే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా లేరబ్బా. చాలా మంది పండుగకు పల్లెబాట పట్టినందుకు పట్నం రోడ్ల మీద పబ్లిక్ పల్సగా పడతాన్రు. ఇక అస్సలు వార్తలకు పోదాం పాన్రి. నీ చలాన్కు బుగులు పడతావురా, మనం ఏమన్నా కట్టేది ఉందా? గుంజురా బండి అనేటోళ్ళు జర మంచిగినూరి ట్రాఫిక్ వాళ్ళకు సీఎం సార్ ఏం సలహా ఇచ్చిండో. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చాలాన పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా. గదన్నట్టు బండికైనా కార్ అయినా రిజిస్ట్రేషన్ కాగానే బ్యాంక్ వివరాలు తీసుకొని లంక పెట్టుకుంటారు. ఇక రూల్స్ తప్పినందుకు ఇట్లా చలాన్ పడంగానే అకౌంట్లోకి వెళ్ళి పైకం అట్లా కట్ అవుతుందట. మనం కట్టే పని ఉండదు, ఇక అంతా ఆటోమేటికే. స్పీడింగ్ తోని మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. చలాన్ల మీద డిస్కౌంట్లు ఆఫర్లు పెట్టినాడు కట్టేద్దామని కొందరు పెండింగ్ పెట్టుకుంటా పోతే దొరికినప్పుడు బండి కంటే పొడుగుండే పేపరు. కొందరు పాత బండ్లు అమ్మినా దండుగలకు చాలని పరిస్థితి. 1000 ఉంటున్నాయి. మళ్ళా గిట్లా లాపర్వ చేసే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తలేరట కొందరు. సుక్కేసి బండెక్కుడు, టక్కర్లు చేసుడు, రోడ్ల మీద సర్కస్లు, ముగ్గురెక్కి రాంగ్ రూట్ల దంచుడు, సిగ్నల్ జంపవుడు. ఈ లాత్రం చేయబట్టికి మంది పానాలకు ఎసరు పెడతారని పట్టుకొని ఫైన్లు రాస్తే పైకం కడతలేరట, భయం ఉంటలేదట. మీ సంకటు రాని ఓటక్కు రాని కాళ్ళందని పోరలకు బండ్లు ఇస్తే అట్లా కొన్ని టక్కర్లు కాబట్టే. అందుకే రోడ్డు ఎక్కుతే ఎట్లుండాలి, ఎట్లా నడపాలనే ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి సార్కి సలహా ఇచ్చిండు అన్నట్టు. చలానా పడంగానే మా అకౌంట్లోకి వెళ్ళి పైసలు కట్ అవుడైందని కోపం వస్తుండొచ్చు, కానీ తొవ్వెంట నిమ్మలంగా పోతే ఏ లోళ్ళు ఉండదు. ఓ పరి నిమ్మలంగా ఆలోచన చేయరు మీరు కూడా.